చెప్పారంటే దీనిలో మూలం అంతా కూడా రాజకేశ్ రెడ్డినే చేశాడు. దానికి సంబంధించి ఆయన డిస్టిలరీస్‌కి స్థాపించాలంటే నేను వాళ్ళ బంధువులని అడిగి కూడా వాళ్ళ సంస్థ నుంచి అప్పు కూడా ఇప్పించానని కూడా చెప్పారాయన. ఓపెన్‌గానే చెప్పిన పరిస్థితి అవును. కూడా ఉంది. హ్మ్. సో, ఆ తర్వాత మనం సిట్టు ఇప్పుడు విచారణ లోతుపాతులన్నీ ఇది గమనిస్తే, ఓ పక్కన టాంజానియా ఎళ్లారన్నారు, విదేశాల్లో అక్కడ దాక్కున్నారన్నారు, రూట్ చేశారన్నారు, సినిమాలు తీశారన్నారు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో పెట్టుబడి పెట్టారన్నారు. అదేవిధంగా కొంతమంది ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులకి సంబంధించి ఎన్నికల ప్రచారంలో ఖర్చు పెట్టారన్నారు. ఇవన్నీ కూడా బయటకొస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో, అవును. ఈ నేపథ్యంలో చూస్తే ఇక్కడ ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి గారు గాని, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అదేవిధంగా ధనంజయ రెడ్డి గారు గాని మాజీ ఐఏఎస్ అధికారి. హ్మ్. అదేవిధంగా మనం ఇంకా చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఆయన వైఎస్ఆర్‌సీపీ అనుబంధ సంఘాల అధ్యక్షులుగా ఉన్నారు. ఇంకోటి కూడా అవును. ఏంటంటే కృష్ణమోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్‌సీపీకి సంబంధించి కోశాధికారి కూడా ఉన్నారు. హ్మ్. ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్‌సీపీకి సంబంధించి కోశాధికారి కూడా. అంటే అనుబంధ సంఘాల అధ్యక్షులు, కోశాధికారి కూడా ఈ కేసులో అరెస్ట్ అయినట్లు లెక్క వైఎస్ఆర్‌సీపీ అవును. సంబంధించి. అంటే మొన్న నేను ఒక సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాటికి సంబంధించి చూస్తే ఇట్లా ఆయన కోశాధికారి గారు ఉన్నారు. హ్మ్. సో, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు అత్యంత సన్నిహితంగా మెలిగారు. అంటే ఓఎస్‌డీ గారు గాని, లేదంటే ధనంజయ రెడ్డి గారు గాని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కలవాలంటే ఏదైనా ముఖ్యమైన అంశానికి సంబంధించి అది పొలిటికల్‌గా కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన అంశం కావచ్చు. హ్మ్. ధనంజయ రెడ్డి గారు దాన్ని ఎళ్లి కలవమని చెప్పేవాళ్ళు. హ్మ్. ధనంజయ రెడ్డి గారిని కలవమని చెప్పేవాళ్ళు. అలాంటి కీలకమైన వ్యక్తి ఇప్పుడు ముందస్తు బెయిల్ గాని, అసలు బెయిల్‌కి ఇప్పుడు అనేక సార్లు ఏసీబీ కోర్టు కూడా నిరాకరించిన పరిస్థితి కూడా మనం చూసాం. అవును. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే మిథున్ రెడ్డి గారు ఏమైనా సాధారణమైన వ్యక్తి కూడా కాదండి. మనకి ఎలక్షన్స్‌కి ముందు 175 నియోజకవర్గాల్లో దాదాపు 60-68 నియోజకవర్గాల బాధ్యతల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారు. హ్మ్. అంటే దాదాపు 1/3 కాన్స్టిట్యుయెన్సీస్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అంటే అత్యంత ఫైనాన్షియల్‌గా కూడా కీలకమైన వాళ్ళనే వ్యక్తులు. చూడమని చెప్పారు. అవునవును. అది ఇక్కడే కాదు. తూర్పు పశ్చిమ గోదావరిలో కావచ్చు, అటు హ్మ్. రాయలసీమకి సంబంధించి కావచ్చు, అనంతపురము, కర్నూలు, కడప వీటికి సంబంధించి అన్ని చిత్తూరుకి సంబంధించి కూడా. హ్మ్. ఇటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా అప్పచెప్పిన పరిస్థితి ఉంది. అంటే అంత అంత కీలకమైన వ్యక్తులు మిథున్ రెడ్డి గారు. హ్మ్. ఇప్పుడు మీరు అన్నట్లు ఏంటంటే మిథున్ రెడ్డి గారు ఈ కేసులో కనుక అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఇది కూటమి సర్కార్ ఏదైతే మొదటి నుంచి చెప్తా ఉందో దీని వెనకాల ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. సో, ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు చాలా సార్లు చెప్పిన పరిస్థితి ఉంది. అవును. ఎక్సైజ్ మినిస్టర్. చాలా మంది మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. అవును. మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు అనేది సిట్ చెప్తున్నప్పటికీ కూడా అంతిమ లబ్ధిదారు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు గాని, లేదంటే కొల్లు రవీంద్ర గారు గాని, వాళ్ళ మంత్రులు గాని జగన్మోహన్ రెడ్డి గారి వైపే వాళ్ళ ఎక్కుపెట్టారు. హ్మ్. సో, ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో హ్మ్. నెక్స్ట్ సిట్ అడుగులు వేయబోతుంది అనేది మనం గత వారం రోజులుగా చూస్తే సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని ఛానల్స్‌లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో అరెస్ట్ కాబోతున్నారు. దానికి అడుగులు వేస్తుంది సిట్టు అనేది కూడా మనం చూడొచ్చు. సో, మన ప్రెస్ మీట్ రోజు కూడా చూస్తే ఆయన ఏమంటారు, మోడస్ ఆపరేండా ఏంటంటే కొంతమందిని తీసుకొచ్చి హ్మ్. వాళ్ళ చేత తప్పుడు అభియోగాలు చేయించి, తప్పుడు అరెస్టులు చేసి ఇలా చేస్తా ఉన్నారనేది కూడా ఆయన మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు అట్లా కాదు మస్తానరావు గారు. అంటే మద్యం కుంభకోణమే జరగలేదు. కానీ కావాలని ఈ విధంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్‌సీపీ మాట్లాడే మాటల్లో ప్రజలకు ఆ మాత్రం అర్థం కాదా? అంటే ఇప్పుడేమవుతుందంటే సుప్రీం కోర్ట్ దగ్గరేమో ముందస్తు బెయిల్ నిరాకరిస్తా ఉన్నారు. ఓ పక్కన ధనంజయ రెడ్డి గారు లాంటి వాళ్ళు, కృష్ణమోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించి ఏదైతే కొంత అక్కడ ఈ మనీకి రూట్ ఎక్కడ జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వాటిని తరలించారనే విషయంలో భాస్కర్ రెడ్డి గారి పాత్ర కీలకమైందని సిట్ చెప్తా ఉంది. హ్మ్. వాళ్ళు ఇస్తున్న లీకులు గాని అన్ని చూస్తా ఉంటే అవును. వాళ్ళు దుబాయ్‌లో ఎక్కడున్నారు, ఏ బిల్డింగ్‌లో ఉండి ఇయన్నీ ఆపరేట్ చేశారు, ఏంటి అనేది కూడా ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి. హ్మ్. సో, ఈ ఆధారాలు సేకరిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తా ఉన్నారో, మరి ఈ ఆధారాల పరిస్థితి ఏంటి? ఈ ఫోన్ రికార్డ్స్ పరిస్థితి ఏంటి? ఇక్కడి నుంచి ఇక్కడికి డబ్బులెళ్ళిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ ప్రద్యుమ్న వ్యక్తేమో రూ. 8,00,00,000 నాయన్నాడు. ఆ తర్వాత అతను కూడా కనపడకుండా పోయాడు. అవును. సో, ఇప్పుడు అవన్నీ కూడా సీజ్ చేసిన పరిస్థితి. సో, అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఎంతో కొంత ఆధారాలు ఉన్నాయి. 2,900 కోట్లని నేను అంటున్నారు. ఫస్ట్ 3,200 కోట్లు అన్నారు. ఇప్పుడు 2,900 కోట్లు అంటున్నారు. అసలు టోటల్‌గా దీనికి సంబంధించి మూలం ఏంటి? డిజిటల్ సేల్స్ విషయంలో డిజిటల్ ఆపరేషన్స్ కాకుండా క్యాష్ ఆపరేషన్సే చేశారు. అక్కడే దీనికి మూలం ఉందనేది ఫస్ట్ నుంచి అవును. తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ సో కాదు. సాధారణమైనటువంటి
అనలిస్టులు జర్నలిస్టులు కూడా ఆరోపించేది ఏంటంటే అసలు అంటే అదే ఎందుకు 10 రూపాయలు టీ తాగితేనే ఫోన్పే గూగుల్ పే చేసేటువంటి ఈ రోజుల్లో మరి 200-300 రూపాయలు ఒక్కొక్క సీసా మీద ధర చీప్ లిక్కర్ని కూడా 300-400 రూపాయలకు అమ్మి కేవలం డబ్బులు మాత్రం ఎందుకు తీసుకున్నారు? అది ఎలక్షన్ ఇంకా 3 నెలలు ఉంది అన్నప్పుడు మాత్రమే డిజిటల్ పేమెంట్కి అలౌ చేసిన పరిస్థితి. సో ఇప్పుడు అదే నేనంటేది అంటే 99,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే 96,000 కోట్ల చిల్లర దాకా దగ్గర ఇదంతా కూడా క్యాష్ రూపంలో జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ. అవును. సో ఇప్పుడు మిథున్ రెడ్డి గారు కనుక ఈ విషయంలో సిట్ అరెస్ట్ చేస్తే మాత్రం వైఎస్ఆర్సీపీకి అది పెద్ద డ్రాబ్యాక్ గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన కీలకమైన వ్యక్తి. విజయసాయి రెడ్డి గారు ఇక ఆయన అరెస్ట్ అయ్యాడు అంటే ఇక అరెస్ట్ సెగ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తాకుతుందని డిసైడ్ అయ్యేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే సార్ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి ఆబ్సెన్స్ లో పార్లమెంటరీ పార్టీ బాధ్యతలన్నీ చూస్తుంది మిథున్ రెడ్డి గారే వైఎస్ఆర్సీపీకి సంబంధించి. నరేంద్ర మోడీ గారితో సంబంధాలు కావచ్చు, అమిత్ షా గారితో సంబంధాలు కావచ్చు, ఇతర పార్టీలతో ఆయన పార్లమెంట్ లో వ్యవహరించాల్సిన తీరు కావచ్చు, అవన్నీ ఆయన నేతృత్వం ఇస్తున్నారు. అలాంటి వ్యక్తి మద్యం కుంభకోణంలో అరెస్ట్ అవడం ద్వారా ఖచ్చితంగా అది వైఎస్ఆర్సీపీకి పెద్ద దెబ్బగా పరిణమిస్తుంది. రానున్న రోజులు ఆసక్తికరంగా కూడా ఉంటాయనేది ఈ కుంభకోణానికి సంబంధించి చెప్పచ్చు. రైట్. మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు. వంశీకృష్ణ గారు నమస్తే అండి. వంశీ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? మీట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. గుడ్ ఈవినింగ్ అండి.